పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి మెడికల్ కాలేజ్లో ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు కేక్ కట్ చేసి వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు కష్టపడి వైద్యం అందిస్తున్న డాక్టర్లను ప్రభుత్వం గుర్తించాలన్నారు. వైద్యులతో పాటు రోగులకు ఆసుపత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. చాలా కష్టపడి యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి స్పెషలిస్ట్ సర్వీస్ అయ్యి మన ఇంత దూరం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఇంకా లోకల్ ఏరియా చాలామంది డాక్టర్స్ ఇక్కడ వచ్చారు, సర్వీసెస్ ఇస్తున్నారు. చాలా డెడికేటెడ్ అండ్ కమిటెడ్గా పనిచేసి ఈ 2 yearsలోనే 17 డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడున్న సర్వీసెస్ని టెరిటరీ కేర్ లెవెల్ 3 ఇంకొక నెక్స్ట్ లెవెల్కి సర్వీసెస్ తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా డాక్టర్స్కి ఎలా ట్రైనింగ్ ఉంటుందంటే ముందు ఫస్ట్ పేషెంట్ కేర్, ఎప్పుడు కూడా పేషెంట్ కేర్ క్వాలిటీ ఇవ్వాలనే ఉంటుంది. అండ్ ఏది కూడా ఇంటెన్షనల్గా ఎప్పుడు హార్మ్ చేయరు. డాక్టర్స్ అయితే ఎప్పుడు కూడా ప్రతి లైఫ్ని సేవ్ చేయాలని అనుకుంటారు. సో ఈ డాక్టర్ కమ్యూనిటీ లేకపోతే హాస్పిటల్స్ నడవు. అండ్ ఇక్కడ ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి పబ్లిక్ హాస్పిటల్స్లో ఐ రిక్వెస్ట్ దట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ డాక్టర్స్. దే రిక్వైర్ ఆల్సో దేర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. అందరూ కూడా వాళ్ళు కూడా మనుషులు కాబట్టి వాళ్ళకి ఒక రెస్ట్ కానీ లేకపోతే వాళ్ళకి ఒక కంజీనల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే